నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రాష్ట్రంలో సోమవారం జరిగే జమిలీ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడి. హింసాత్మక సంఘటనలకు పోలింగ్ కు ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ. అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. ఓట్ల యుద్ధానికి సంసిద్దమన్నట్లుగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తున్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓటర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే సోమవారం జరిగే జమిలీ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. ఘట్టం ముగిసిందని, కీలకమైన పోలింగ్ ప్రక్రియ మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతుందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ ప్రచారం ముగిసిపోయిందని వెల్లడించారు. వాళ్ళ స్వంత క్యాండిడేట్ బూత్ ఒకటి పెట్టుకోవచ్చు క్యాండిడేట్, అండ్ అక్కడ కుర్చీ, టేబుల్, షేడ్, నో బ్యానర్ గీనర్ ఏం లేదు. ఓన్లీ కుర్చీ, టేబుల్ కూర్చొని దే కెన్ డిస్ట్రిబ్యూట్ స్లిప్. అంటే క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ కెన్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ స్లిప్, కానీ అది ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద పోలింగ్ స్టేషన్ నంబర్, పోలింగ్ స్టేషన్ నేమ్, తర్వాత ఓటర్ సీరియల్ నంబర్, ఓటర్ నేమ్. ఇది ఓన్లీ దీస్ 4 థింగ్స్ హీ కెన్ హ్యావ్ ఆన్ ద స్లిప్. ఆ స్లిప్ మీద వాళ్ళ పార్టీ గుర్తు, లేకపోతే క్యాండిడేట్ పేరు, లేకపోతే పార్టీ నేమ్ ఉండకూడదు. ఇట్లాంటి ఇష్యూ ఉంటే వాళ్ళు పోలీస్ ఆర్ ద కన్సర్న్ ఎంసీసీ టీమ్ అక్కడ జప్తు చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ సీరియల్ నంబర్, నేమ్, పార్ట్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్, నేమ్, ఓన్లీ అది ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద ఉండాలి. దెన్ movement of people, sometimes we become too strict in the movement of people. Actually election commission uddesham mottam movement aapalani kaadu. So only what they say is that public transport vehicle, buses, minibus, even private. జిల్లాలో ప్రశాంత పోలింగ్ కు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 5:30 మాక్ పోలింగ్, 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లడించారు. పోలింగ్ రోజున సేవలందించేందుకు ప్రతి నియోజకవర్గంలో 3 బెల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనేది మే 13వ తారీఖు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఓకే, ఎన్టీఆర్ జిల్లా వరకు. ఇది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అలా ఉండదు, కొన్ని దగ్గర 7 to 5 ఉండొచ్చు కాక, మనది 7 గంటల నుండి 6 గంటల వరకు అనేటువంటిది మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్. 12వ తారీఖున 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో ఆ రెస్పెక్టివ్ నోటిఫైడ్ ప్లేసెస్లో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్సు, వీడియోగ్రాఫర్సు అండ్ పోలీస్ పర్సనల్ అండ్ డ్రైవర్సు, వెహికల్స్ అంతా అక్కడ రేపు ఉదయం 7:30, 8 నుండే అక్కడ మొత్తం అంతా కూడా గ్యాదర్ అయ్యి, సో వాళ్ళ పోలింగ్ స్టేషన్స్, ఇప్పుడు పోలింగ్ పార్టీస్ది ఈరోజు పోలింగ్ స్టేషన్ ఎవరు వెళ్తారన్నది ఈరోజు ర్యాండమైజేషన్ అబ్జర్వర్ సమక్షంలో చేస్తాము. సో వాళ్ళు చూసుకొని ఆ పోలింగ్ పార్టీని బేస్ చేసుకొని అక్కడ పోలింగ్ పార్టీస్ ఫామ్ అవుతాయి. ఆ రూట్ ప్లాను, సెక్టర్ ప్లాను, ఆ విధంగానేటువంటిది మొత్తం ఈ 1792 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అలా ప్లాన్ చేసుకుంటాం. మాకు మోస్ట్ అక్కడ ఛాలెంజింగ్గా మాకు ఏదనిపిస్తుందంటే, ఖచ్చితంగా ఎక్కువ ఉండేటప్పుడు ప్రాపర్ బ్యారికేడింగ్ పార్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, వాళ్ళ క్యూ లైన్లో ప్రాపర్గా వెళ్ళేటట్టుగా. సో దాంతో పాటుగా మొబైల్స్ తీసుకురావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. బట్ మొబైల్స్ని దానికి నా యొక్క అపీల్ ఏంటంటే,
మొబైల్స్ జనరల్ పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ 1 అవర్ దాని గురించి మీ మొబైల్ అనేటువంటిది ఇంటి దగ్గరే పెట్టుకొని రండి. మొదట మేము ఎలా అంటే మనకి పార్లమెంట్కి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ ఉంటుంది. సెకండ్ కంపార్ట్మెంటు అసెంబ్లీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ ఉంటుంది. అది ప్రాపర్గా మా ప్రిసైడింగ్ అధికారులందరికీ కూడా ప్రాపర్ ఓరియంటేషన్ ఇచ్చాం. సో జనరల్గా అది కూడా మాకు కంప్లైంట్ వస్తూ ఉంటుంది. అది ఎలా అంటే దాని ముందు ఇది పెట్టారు, ఇది తర్వాత పెట్టారని చెప్పేసి అనేటువంటి కంప్లైంట్స్ అనేటువంటివి జనరల్గా. కాబట్టి మేము చాలా ప్రాపర్గా కన్వే చేశాము. ఎక్కడైనా ఇష్యూ అనేటువంటిది ఉంటే దట్ విల్ బీ ఓకే, వెంటనే రెక్టిఫై అనేటువంటిది చేస్తాం ప్రాపర్గా. ఎందుకంటే ఈరోజు రేపు ఈవినింగే ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ యొక్క సెటప్ అనేటువంటిది రేపు ఈవినింగే చేసేస్తాం మేము. మనకి రెండు బియ్యూలు ఉండేటువంటి అంటే ఎంటైర్ PC-12 విజయవాడ మొత్తం అంతా ఈ 1792 పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ కూడా 2 బియ్యూలు ఉన్నాయి. ఎందుకంటే 18 క్యాండిడేట్లు కాబట్టి ఒక బియ్యూలో 16, ఇంకొక బియ్యూలో 2 ఉంటాయి కాబట్టి. సో ఆ 2 బియ్యూల్ని ఎలా హ్యాండిల్ చేయాలని పోలింగ్ స్టాఫ్ కూడా ప్రాపర్గా ఓరియంటేషన్ ఇచ్చాం. పబ్లిక్ కూడా మీకు కూడా ఒకసారి, ఎందుకంటే AC 80 అంటే విజయవాడ సెంట్రల్లో కూడా మొత్తం 21 మంది కాబట్టి 16 + 5 అది కూడా వేరువేరుగా 2 బియ్యూలు ఉంటాయి. అండ్ ఎంటైర్ పార్లమెంట్కి కూడా 2 బియ్యూలు అనేటువంటి ఉంటాయి. ఆ బియ్యూలో కూడా జనరల్ ఇప్పటికీ కూడా అంటే మెజారిటీ అలవాటు పడినప్పటికీ కూడా అక్కడ ఏది ప్రెస్ చేయాలా అనే దానిపైన కొంత అవగాహన అనేది, అక్కడ పేరు మీద కొందరు ప్రెస్ చేస్తూ ఉంటారు, పక్కనున్న లైట్ పైన ప్రెస్ చేస్తూ ఉంటారు. సో బట్ దాని తర్వాత ఉండేటువంటి బ్లూ బటన్ ఏదైతే ఉందో ఆ బ్లూ బటన్ అనేటువంటిది కొన్నిసార్లు వైట్గా ఉంటూ వైట్ దాని మీద చేయడానికి ట్రై చేస్తుంటారు. సో కాబట్టి మేము కూడా ఒక బ్యాలెట్ ఏదైతే ఉందో డమ్మీ బ్యాలెట్ ఆ CU దగ్గర ఒకటి పెట్టుకుంటాము, బయట కూడా ఒకటి పెడతాము. వాళ్ళకి ఎవరికైనా అవగాహన లేకపోతే ఇదిగోండి దీన్ని ఈ విధంగా ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే అనేటువంటిది వెంటనే సౌండ్ వస్తుంది. పైన ఉండేటువంటి మనకి దాని ఎగ్జాక్ట్గా పైన ఉండేటువంటి ఒక బిజీ బటన్ అని ఒకటి ఉంటుంది. ఆ బిజీ బటన్ ఏదైతే ఉందో ఆ బిజీ బటన్ అనేది గ్రీన్లో ఉండే బటన్ అనేటువంటిది అది ఆగిపోతుంది. అది ఎప్పుడైతే ఆ బటన్ ఆగిపోతుందో అప్పుడు ఓటు కాస్ట్ అయినట్టు ఆయనకు తెలుస్తుంది. దెన్ ఆ బటన్కి ఎడం వైపు ఉండేటువంటి ఒక యారో టైప్లో ఒక రౌండ్గా ఉండి యారో టైప్లో ఉండేటువంటి రెడ్ బటన్ ఒకటి ఉంటుంది. అది గ్లో అవుతుంది. అది గ్లో అయింది అని అంటే బటన్ పనిచేసింది. ఓటు పడింది అయిపోయింది అని అంటే పైన ఉన్నటువంటి మనకి బిజీ బటన్ అనేటువంటిది సో అవి పుట్ ఆఫ్ అయిపోతుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్తో పనిచేస్తోంది. కలెక్టర్ గారి సపోర్ట్తో చాలా ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతున్నాము. ఇందులో ముఖ్యంగా మన ఎలక్షన్స్ 2 డేస్లోకి వచ్చేసాయి కాబట్టి ఆల్రెడీ సెక్షన్ 144 అన్ని చోట్ల అమల్లో ఉంది. సెక్షన్ 30 ఇంతకు ముందు నుంచి కూడా అమల్లో ఉంది. ఈ అందరూ దయచేసి నోట్ చేసుకోవాలి. ఇకపోతే మన ఎన్నికలకు సంబంధించి మనకి ఉన్న పోలింగ్ స్టేషన్స్ అండ్ పోలింగ్ లొకేషన్స్లో 332 లొకేషన్స్ క్రిటికల్గా డిసైడ్ చేయడం జరిగింది. అందులో లా అండ్ ఆర్డర్కి సంబంధించి 267 స్టేషన్స్ని లొకేషన్స్ని మనము క్రిటికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ని పెట్టి, అంటే మనకి CRPF, CISF లాంటి కంపెనీస్, నాగాలాండ్ స్పెషల్ పోలీస్ లాంటివన్నీ వచ్చినాయి. వీళ్ళతో మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రతి చోట మినిమం ఒక హాఫ్ సెక్షన్ అండ్ అబవ్ పెట్టుకొని వాటిని సివిల్ ఫోర్స్తో కూడా మనము కలిపి చేయడం జరుగుతుంది. అలాగే అంతేకాక మనకి 400 స్ట్రైకింగ్ ఫోర్సులు ఎక్కడనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తంగా పోలింగ్ కేంద్రాలు 1686 ఉన్నాయన్నారు. అసాంఘిక శక్తులపై నిరంతరంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా పోలీసులతో పాటుగా పారామిలిటరీ బలగాలు, NSS రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, ఎక్స్ సర్వీస్ మెన్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. D-42 hours 13th May మన ఆంధ్రప్రదేశ్ జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంకి టోటల్ అసెంబ్లీకి, పార్లమెంట్కి సీట్స్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మచిలీపట్నం ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉన్నాయి. టోటల్ కలిపి టుగెదర్ 14,50,582 ఓటర్స్ మన దగ్గర ఉన్నాయి. దీంట్లో 7,02,800 మేల్ ఓటర్స్, 7,47,000 ఫీమేల్ ఓటర్స్. ఫీమేల్ ఓటర్స్ ఆర్ మోర్ ఇన్ నంబర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ సందర్భంలో అందరి ప్రకాశం వే హావ్ టేకన్
మన జిల్లా టోటల్ ఫోర్స్ దాదాపు అరౌండ్ 1800 మెంబర్స్, దాంతోపాటు 8 పారామిలిటరీ కంపెనీస్, 2 ఏపీఎస్పీ ప్లాటూన్స్ మన దగ్గర ఉన్నాయి. కొంతమంది ఆఫీసర్స్ కూడా ఈ రోజు కూడా వస్తున్నారు. దాంతోపాటు సమ్ రిజర్వ్ ఫోర్స్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు కమ్ టుమారో. సో వీఆర్ కాన్ఫిడెంట్. ఇది ఫోర్స్తో చూస్తే ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఈ 3 కాన్స్టిట్యున్సీ కొంచెం సెన్సిటివ్గా ఉంది. గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం. దీని సంబంధంలో ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకుంటాం జరిగింది. టోటల్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అమంగ్ 1686 పోలింగ్ స్టేషన్లో 977 ఆర్ లొకేషన్స్. దీంట్లో 126 లొకేషన్ మనకి క్రిటికల్ ఉన్నాయి. అక్కడ మినిమం హాఫ్ సెక్షన్ పారామిలిటరీ ఉన్నాయి. రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్కి మన వాళ్ళు 851, అట్లీస్ట్ 1 పోలీస్ పర్సనల్ విల్ బి మేనేజింగ్ హిమ్. దాంతోపాటు వీ హ్యావ్ 23 FSTs, 22 SSTs జిల్లాలో నడుస్తున్నాయి, విచ్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 16th of March, అప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నుంచి. మన దగ్గర 15 చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇప్పుడు వరకు అక్కడ క్యాష్, లిక్కర్, NDPS పోలింగ్ డే. రిమైనింగ్ 6 o'clock ఈ రాత్రి నుంచి దే షుడ్ గో టు దేర్ ప్లేస్ ఆఫ్ ఓటింగ్. ఇక్కడ ఎనీబడి హూ డజంట్ హ్యావ్ అ ఓట్, including party workers or polling agents, they don't have a vote in that particular constituency, they have to go out. Otherwise, we'll take action as per law. Check చేయడం జరిగింది. Already we have been చాలా సందర్భంగా many star campaigners వచ్చడం జరిగింది. In those cases, already we have done a lot of hotel checking, and apart from that, ఈ రాత్రి నుంచి once the campaigning will start, rigorous checking will happen. All bus stations, railway stations, isolated places, hotels, lodges, dabas, హోమ్ స్టేస్, అందరి ప్లేస్ సిబ్బంది ఈ రోజు నుంచి చెక్ చేసిన జరిగింది. సో విల్ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆల్సో నాట్ టు కమ్ అట్ దిస్ టైం, కమ్ ఓన్లీ. ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వస్తున్న వారితో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. హైదరాబాద్ నుంచి కార్లతో 65వ నెంబర్ జాతీయ రహదారి కిటకిటలాడిపోయింది. కిలోమీటర్ల కొద్దీ లైన్లు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోయాయి. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఆర్టీసీ బస్సులు, కార్లతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. రాష్ట్ర అభివృద్ధిపైన విద్యార్థులు దృష్టి సారించాలని రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి శివశంకర్రావు వెల్లడించారు. విద్యార్థులు రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి సారించాలని, తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో కూడిన ఉన్నత ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రంలోనే లభిస్తాయని రాష్ట్ర జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి శివశంకర్రావు స్పష్టం చేశారు. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సక్సెస్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టేలా విద్యార్థులు ప్లేస్మెంట్స్ ను సాధించడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిపై గురించి కూడా ఆలోచించాలన్నారు. యూనివర్సిటీ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అని ఈరోజు నిర్వహించారు. దానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ప్లేస్మెంట్ సక్సెస్ అనేది యూనివర్సిటీకి ఒక మంచి ఆయుధం లాంటిది. ఆయుధం అంటే ఎంతో గొప్పగా ఇక్కడ విద్య నేర్పి ఒక ఫౌండేషన్ వేస్తే తప్ప ఈ యూనివర్సిటీలో విద్యార్థులే మాకు కావాలని వెతుక్కుంటూ ఇంటర్నేషనల్గాను, నేషనల్గాను వేరే కంపెనీలు ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు మామూలుగా అయితే రారు. అలా రావడంతో పాటుగా ఇక్కడ ఉన్న విద్యార్థులకి మాకు ఉద్యోగం కావాలని అనుకున్న వాళ్ళకి వేరియస్ ఫీల్డ్లో ఇంజనీరింగ్, సైన్స్, లా, టెక్నాలజీ, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వివిధ ఫీల్డ్స్లో అందరికీ కూడా 100% ప్లేస్మెంట్ రావడం అనేది ఈ యూనివర్సిటీ యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపించడానికి ఇది చాలా ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. విద్యార్థులకి ఈ రోజున వాళ్ళకి తెలియపరిచింది ఏమిటంటే భారతీయ మూలాలు మర్చిపోకూడదు. చదువు అంటే ఏదో గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను పూర్తి చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లలు. డాక్టర్ జిపి శారదవర్మ, వైస్ ఛాన్సలర్ కేఎల్ యూనివర్సిటీ. ఇవాళ MHS డిపార్ట్మెంట్స్కి 100% ప్లేస్మెంట్ అచీవ్ అవ్వడం గురించి సక్సెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎలిజిబుల్ స్టూడెంట్సు అలాగే ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయం ఆల్మోస్ట్ 20 years నుంచి క్యాంపస్లో జరగడం అనేది ఒక ఆనవాయితీ. సో ఇవాళ అదే కాకుండా హైయెస్ట్ ప్లేస్మెంట్స్ కూడా క్యాంపస్లో
సక్సెస్ఫుల్గా అన్ని డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ యూనివర్సిటీలో 50 lakhs పైన 7 ప్యాకేజీలు, 7 స్టూడెంట్స్, అలాగే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో 96 lakhs ప్యాకేజ్ తోటి, అలాగే మోర్ దెన్ 20 lakhs ప్యాకేజ్ తోటి ఒక 70 మెంబర్స్, మోర్ దెన్ 10 lakhs ప్యాకేజ్ తోటి ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ మోర్ దెన్ 4 lakhs ప్యాకేజ్ తోటి ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. సో ఇయర్ 4000+ స్టూడెంట్స్. ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్తున్న జనాలకు ప్రయాణ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఆంధ్రలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఇక్కడి వారంతా సొంత ఊరు బాట పడుతున్నారు. జనం పల్లెకు క్యూ కట్టడంతో ప్రయాణ ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వందల్లో ఉండే ఛార్జీలు వేలాది రూపాయలకు పెరిగింది. ఛార్జీలను చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓటు వేయాలనే ఉత్సాహం ముందే నీరు గారిపోతుంది. ఓటు వేద్దామని ఉత్సాహంగా ఊళ్లకు ప్రయాణమవుతున్న ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఏపీలో మే 13వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు వైన్స్ షాపులు మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వేళ మద్యం ఏరులై పారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. మే 13న పోలింగ్ జరుగుతూ ఉండగా ముందు నుంచే బంద్ పాటించాలంటూ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం దుకాణాలతో పాటుగా అన్ని కల్లు కాంపౌండ్లు సైతం మూతపడ్డాయి. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుంది అనేది తప్పుడు ప్రచారమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలి అనే కుట్ర రాష్ట్రంలో జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదంటూ స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుంది అనేది తప్పుడు ప్రచారమన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో సోమవారం జరిగే జమిలీ ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు చేశామన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడి. హింసాత్మక సంఘటనలకు పోలింగ్ కు ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మీ. అసాంఘిక శక్తులపై నిరంతర నిఘా, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడి. ఓట్ల యుద్ధానికి సంసిద్దమన్నట్లుగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో తరలి వస్తున్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓటర్లు. SDV న్యూస్ సమాప్తం. నమస్కారం.